ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా స్వామి వారిని ఒకసారి. ఓం నమ శివాయ. అసలు చూడ్డానికి ఎంత చక్కగా ఉందో చూడు, చూస్తుంటేనే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది ఆ స్వామి వారిని చూస్తుంటే. ఓం నమ శివాయ. ఆ స్వామి వారు ఎంత అద్భుతంగా ఎక్కబడినారో అసలు. స్వయంగా వెలిసిన శివలింగాన్ని మనం కింద చూపెట్టాం మీకు. ఇక్కడ స్వామివారి విగ్రహం చెక్కబడింది. 5 సంవత్సరాల కిందట చెక్కారు, ఇక్కడ పెట్టారు, పునఃప్రతిష్ఠించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్య భగవానుడు ఉన్నాడు, ఇక్కడ గణపతి ఉన్నాడు, ఇక్కడ సూర్య భగవానుడు. అసలు మా అదృష్టం ఏంటంటే ఈరోజు కార్తీక సోమవారం. ఈ రోజు మాకు ఈ స్వామివారి దర్శనం కలిగి, రామలింగేశ్వర స్వామి దర్శనం మాకెంతో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తే ఇక్కడ మనకు అమ్మవారు శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ కళ్యాణం చేస్తారు. ఈ ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ స్వామివారి కళ్యాణం చేస్తారు మహాశివరాత్రి రోజు. మహాశివుడు, ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి, ఇక్కడ ఉత్సవ విగ్రహాలు, ఇక్కడ హనుమంతుడు కూడా ఉన్నాడు మనకు. ఇంత చక్కగా ఉన్నాయంటే చూడడానికి చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు. రోజు స్వామివారి ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం చేస్తారు. శివపార్వతుల శివరాత్రి కళ్యాణం జరుగుతుంది. ఎంతో మంది భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారి సేవను ఎక్కువ పొందుతారు. ప్రతి శివరాత్రి రోజు జరిగేది ఇక్కడ జాతరను చూస్తే ఎంతో కళ్ళ పండుగ ఉంటది. చాలా మంది భక్తులు వచ్చి స్వామివారి గంట ఉంది, ఒకసారి మనం మోగిద్దాం. ఏం చేయాలి? ఓం నమ శివాయ. రోజు కళ్యాణం జరిగే ఇంకా స్వామివారిని ఇళ్ళనే ఊరేగిస్తారు. ఇక్కడ స్వామివారి పల్లకి ఇది. ఒకసారి ఆ పల్లకిని జూమ్ చేసి చూడు. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఎన్ని దోషాలు ఉన్నా సరే ఇక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగితే ఆ దోషాలన్నీ వెళ్తాయి. ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ చూడు ఎంత మంచిగా ఉన్నాయో నవగ్రహాలు. స్వామివారి దర్శనం చేసుకున్నాక కోరిన కోరికలు తీర్చే ఈ రామలింగేశ్వర స్వామి కోరికలు తీరిన భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి పార్వతీ పరమేశ్వర విగ్రహాలు ఇక్కడ ఎంతో పెద్దగా కట్టించడం జరిగింది. అవి కొంచెం ముంగడికెళ్ళి మనం చూద్దాం. ఒకసారి ముందుకెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వర విగ్రహాలను చూద్దాం. కొంచెం ముంగడికి వెళ్దాం రండి.